గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఒకవేళ డైరెక్టర్ అనుకుంటే ఏ డైరెక్టర్తో వెళ్దామని సపోజ్ త్రివిక్రమ్ గారు అన్నారు, పూరి గారు మరి పిచ్చినట్టు అది ప్రేమకథా చిత్రం మారుతి అది చూశాను. చూసిన తర్వాత డైరెక్ట్ బాగా చేశాడు పిక్చర్. ఇలాంటి పిక్చర్ ఇలాగా క్యారెక్టర్ మోల్డ్ చేసే డైరెక్టర్ చేస్తే బాగుంటుంది అనిపించింది నాకు. ఓకే మరి 30 వాళ్ళందరి సినిమాలు చేశాను కానీ ఇప్పుడు చేసేవాళ్ళు మరి అతను బాగుంది తీసిన విధానం కానీ తన భలే భలే మాగాడు అని వాదించాడు. చేస్తుంది బాగుంటుంది అనిపిస్తుంది. ఇప్పుడు ఎలా ఉంది సార్ మీ ఫైనాన్షియల్ స్టేటస్? నాకేం ప్రాబ్లం లేదు, ఐఎమ్ హ్యాపీ, నో ప్రాబ్లం. వెరీ హ్యాపీ. మీ కెరీర్ వెరీ లాంగ్ కెరియర్ సార్. ఎంతోమంది మీ కళ్ళ ముందే స్టార్డమ్ చూశారు, అంతే ఇదిగా పతనం అయిపోయిన వాళ్ళు మీ కళ్ళ ముందు ఎంతోమందిని చూశారు. అవునవును. వాళ్ళని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడున్న జనరేషన్కి మీరు ఇవ్వగలిగే సజెషన్ ఏంటి? ఇప్పుడు వచ్చే జనరేషన్ చెప్పే సలహా ఏంటంటే డెడికేషన్ ఉండాలి క్యారెక్టర్ మీద. ఏ క్యారెక్టర్ చేస్తున్నా దాన్ని అవగాహన చేసుకొని ఇన్వాల్వ్ అవ్వాలి క్యారెక్టర్. అక్కడ స్పాట్లో ఇంప్రూవ్ చేయగలిగే శక్తి కూడా ఉండాలి. అది లేకపోతే ఇంప్రూవ్ చేసే శక్తి లేదనుకోండి లాంగ్ స్టాండింగ్ ఉండదు. మరి నాకు ఇంతకాలం లాంగ్ స్టాండింగ్ ఉంటే జనం ఇంత లైక్ చేశారంటే మరి నేను అంత ఇదిగా కాన్సన్ట్రేట్ చేసేవాడిని క్యారెక్టర్స్. ఓకే. షార్ట్ కామ్గా కూర్చోండి కాదు, ఒక్కోసారి ఇది ఉంటే డైలాగ్ పేపర్ ముందే తీసుకొని అరగంట ముందే ప్రిపేర్ అయ్యేవాడిని. ఇలా చెప్తే బాగుంటుంది, అలా చెప్తే బాగుంటుంది, దాన్ని ప్రిపేర్ అయ్యేవాడిని. మోడలేషన్ చూసుకునేవాడిని, ఇంకోటి చూసుకునేవాడిని, వాకింగ్ స్టైల్ చూసుకునేవాడిని, ఇన్ని చేసేవాడిని నేను. మరి ఎట్లా సరదా అటు తిరుగుతుండేవాడిని కానీ అది అబ్జర్వ్ చేసేవాళ్ళు కదా ఎవరు నన్ను అలాగా. బట్ అంత డీప్గా ఇన్వాల్వ్ అయ్యేవాడిని క్యారెక్టర్స్. అట్లా తర్వాత ఫ్రీడమ్ ఇచ్చేవాళ్ళు నాకు డైరెక్టర్స్. ముత్యాల సుబ్బయ్య గారు కానీ, రవిరాజా పెన్సిటీ కానీ, బి గోపాల్ గారు కానీ, భీమినేని శ్రీనివాసరావు గారు నాకు టైం ఇచ్చేవారు. నువ్వు ఇలా చేసి ఇలా చేస్తే బాగుంటుంది అనేవాళ్ళు. డిస్కస్ చేసి మరి ఇంప్రూవ్ చేసుకోగలిగాం స్పాట్లో. అంతే ఇది ఉండేది. అంటే ఇప్పుడు ఓవర్ నైట్లో సక్సెస్ అయ్యి అంతే ఇదిగా పడిపోయే వాళ్ళ గురించి మీ కమెంట్ ఏంటి? ఎక్కడ తేడా కొడుతుంటుంది? అది కాన్సన్ట్రేషన్ లేకపోవడమే సమస్య. కాన్సన్ట్రేషన్, డెడికేషన్ లేకపోవడమే. ఓవర్ నైట్ వెళ్ళిపోతున్నారంటే ఇంక మరి డెడికేషన్ లేనట్టే అర్థం. మరి మీరు మద్రాసులో ఇన్స్టిట్యూట్ చేస్తున్నప్పుడు చిరంజీవి గారు, మీరు, నా హరిబాబు గారు, వీళ్ళంతా మీకు దేవదాస్ కనకాల గారు కదా సార్ గురువు గారు? ఎవరండి మీకు గురువు గారు? దేవదాస్ కనకాల గారు ఆయన మాకు లక్ష్మీ దేవదాస్ గారి మిస్సెస్, ఆమె మాకు ఇన్స్ట్రక్టర్. అప్పుడు మీకు ఎలా ఉండేది సార్? అంటే ఎలాంటి ఎక్సర్సైజ్ ఉండేవి? ఇంప్రొవైజేషన్ క్లాసెస్ కానీ, యోగా క్లాస్ ఉండేది, ఇంప్రొవైజేషన్స్ ఉండేవి, సబ్జెక్ట్ మీద సొంత రాళ్ళతో యాక్ట్ చేసి చూపించామని చెప్పేవారు. అవన్నీ ఉండేది. ఇంప్రొవైజేషన్ క్లాసెస్ మీరు చిరంజీవి గారితో చేసేవాళ్ళ? చిరంజీవి మా నెక్స్ట్ బ్యాచ్, మా బ్యాచ్ భానుచంద్ర ఒక్కడే. చిరంజీవి గారు నేను రూమ్మేట్స్, ఓన్లీ రూమ్మేట్స్. ఓకే. ఇంకా బాగా ఫ్రెండ్ లేదు, మేము ఇద్దరు మంచి ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళం. హరిప్రసాద్ కూడా మాతో పాటు ఉండేవాడు. మేమిద్దరం ముగ్గురు మంచి ఫ్రెండ్స్. వంట చేసుకునేవాళ్ళం, రూమ్లో కలిసి సినిమాలకు వెళ్ళాము, బయటికి వెళ్ళేవాళ్ళం, డిస్కస్ చేసుకునేవాళ్ళం క్యారెక్టర్స్ గురించి అలాగనమాట. ఇంప్రొవైజేషన్ అంటే క్లాసెస్ ఎలా ఉండేవి సార్? ఇంప్రొవైజేషన్ క్లాసెస్ ఎలా ఉండేవి అప్పుడు? తమాషా ఉండేదండి. ఒక ప్రాబ్లం ఇచ్చేవాడు, ఈ ప్రాబ్లం అయితే సొంతంగా మాట్లాడేవాడు. ఇంకా ఆ ప్రాబ్లం పట్టుకొని నువ్వు సపోజ్ నేను అప్పడానికి వచ్చాను అనుకోండి, నేను అప్పిచ్చాను కదా నేను, ఇప్పుడు ఎందుకు అప్పివ్వట్లేదు అనేవాడు. మాకు ఇవ్వట్లేదు, నాకు దొరకట్లేదు అప్పు, నీకు దొరకపోతే నాకేంట్రా, నేను ఫ్రెండ్ను, నువ్వు ఇవ్వాలరా అనేవాడు. అది ఇంప్రొవైజేషన్స్ అట్టే డెవలప్ అంటే ఆ ఇంప్రొవైజేషన్స్ కోసం కొట్టుకునే దాకా వెళ్ళిపోయేది. కొట్టుకున్నప్పుడు లక్ష్మీ దేవదాస్ ఆపేవారు, కొట్టుకోకుండా అయ్యా బాబు అని అలా ఉండేది. అంటే ఇప్పుడు మీరు సాయిరామ్ శంకర్ సినిమాలో చేస్తున్నారు కదా, చాలా గ్యాప్ తర్వాత చేస్తున్నారు కాబట్టి అంతా ఆల్మోస్ట్ మీకు కొత్త జనరేషన్ మీ కళ్ళ ముందు తిరుగుతూ ఉంటుంది. ఎలా ఉంటుంది వాళ్ళ నుంచి మీ రెస్పాన్స్, రెస్పెక్ట్ కానీ? అంటే ఎలా, కొంతమంది మిమ్మల్ని తెలియని వాళ్ళు కూడా ఉండొచ్చు, కొంతమంది బహుశా ఒకరిద్దరు ఉండొచ్చు. ఎలా ఉంటుంది మీ ట్రీట్మెంట్? ఎలా ఉంటుంది? వినోద్ విజయన్ గారి డైరెక్షన్లో నాకు కొత్తదనమే తెలిసేది కదా, అంత మంచి డైరెక్టర్ ఆయన. మరి చాలా బాగా తీసేవాడు ఆయన. రామ్ శంకర్ గారు నాకు ఎంత ఎంకరేజ్ చేస్తుంటే అతని వల్లే సినిమా వచ్చింది నాకు. ఓకే. ఆయన ఏదో కింద ఎవరినో మాట్లాడడం కోసం వచ్చి నన్ను పైన చూసి మీరు మళ్ళీ యాక్ట్ చేయాలంటే మళ్ళీ యాక్ట్ చేస్తాను, డెఫినెట్గా బాగా చేయగలుగుతానంటే, మీరు చేయగలరు సార్, అంత టాలెంట్ మీ అన్నీ చూశాను సార్ నేను, మీరే చేయాలని చెప్పి కూర్చున్నాడు అనమాట. ఆయన ప్రోద్బలం మీదే ఆ సినిమా చేయడం కుదిరింది. మరి ఆయనకి ఎప్పుడు థ్యాంక్స్ చెప్పుకోవాలి నేను. అండ్ ఓకే, డైరెక్టర్ కాకుండా కొత్త నటీనటులు ఇప్పుడు అందరు కాలేజ్ స్టూడెంట్లు ఎవరెవరో కొత్త వాళ్ళు వస్తున్నారు కదా, వాళ్ళు ఎలా ట్రీట్ చేసేవాళ్ళు? ఎలా మీ పట్ల ఎలా ఉండేది రెస్పెక్ట్ కానీ? ఎలా మీ మరి ఆ సినిమా ఎలా ఉండేది? ఆ సినిమా చేసేటప్పుడు మరి అక్కడ ఉండే టెక్నీషియన్స్, మిగతా ఆర్టిస్టులు, అసలు టెక్నీషియన్స్ అయితే నాతో మాట్లాడమే చాలని చెప్పి ఫోటోలు దిగేవాడు నాతో. అంత ఇదిగా చాలా బాగా జరిగింది ఆ షూటింగ్. వైజాగ్లో చేసాము 20 రోజులు నాకు షూటింగ్ జరిగింది అనమాట. బయటికి వెళ్ళినప్పుడు ఆ షూటింగ్ స్పాట్లో అవుట్డోర్ షూటింగ్ అటు ఇటు తిరిగేటప్పుడు జనం మీద పడడం కానీ, ఫోటోలు దిగడం కానీ, కాలేజ్ స్టూడెంట్స్ కానీ
చాలా క్రేజీగా ఉండే. ఇంత క్రేజ్ ఉందా నాకు ఇంకా అనుకునేవాడిని నేను. అది అలా ఉండేది. క్రేజ్ గురించి మాట్లాడితే మీరు తమిళ్లో హీరోగా చేస్తున్నప్పుడు రజనీకాంత్ గారికి కమల్ హాసన్ గారికి మంచి టఫ్ పోటీ ఇచ్చారంట. అది ఎంతవరకు నిజం సార్? టఫ్ పోటీ అని కాదు కానీ ఆయన రజనీకాంత్ గారి సినిమాలు రిలీజ్ అయ్యేవి, నా సినిమాలు రిలీజ్ అయ్యేవి. నా సినిమాకు ఉండే ఆడియన్స్ నా సినిమాకు ఉండేవాళ్ళు, ఆయన రజనీకాంత్ గారి సినిమాకు ఉండేవాళ్ళు, దాని ఆడియన్స్ సపరేట్ ఉండేవాళ్ళు. నాకు పరోక్ కాదర్స్ అని బిరుదు ఉండేదన్నమాట. పరోక్ కాదర్స్ అంటే అందమైన రాజకుమార్ అని పేరు అనమాట. అంటే నేను అంత అందంగా ఉన్నానని నాకు ఆ బిరుదు ఇచ్చారనమాట. ప్రభుదాస్ పట్వారిని గవర్నరు ఆయన చేతుల మీదుగా అవార్డు తీసుకున్నాను. అయితే రజనీకాంత్ కమల్ హాసన్తో 2 పిక్చర్ కూడా యాక్ట్ చేశాను. ఎమిడి మూడు తమిళ్ నా క్యారెక్టర్ నేనే యాక్ట్ చేశాను అనమాట. ఎమిడి మూడు తమిళ్ అదేశీ పేరు అని. దానిలో నేను యాక్ట్ చేసేటప్పుడు రజనీకాంత్ గారు డైలాగ్ ఇంకోసారి చెప్పు సుధాకర్ అని చెప్పి స్పాట్లో అని ఎంజాయ్ చేశాను. చాలా సరదాగా ఉండేది అనమాట. ఇంకా మీண்டும் కోకాలంటే ఒక సాంగ్, ఆ సాంగ్ కమల్ హాసన్ ఆయనే అడిగాడు, ఫోన్ చేసి నువ్వే చేయాలి సుధాకర్ ఆ సాంగ్ అంటే నేను చేశాను. ఎలా ఉండేది అంత రిలేషన్ మీకు ఎలా రజనీకాంత్ గారితో? నేనంటే చాలా ఇష్టం ఉండే ఆయనకి. చాలా చాలా సరదా మాట్లాడేవాడు నాతో. అంతా కూర్చునేవాడు నాతో మాట్లాడేవాడు. నేను యాక్ట్ చేసేటప్పుడు చూస్తూ ఉండేది దూరం నుంచి, ఇలా చేతులు కట్టుకొని చూస్తూ ఉండేవాడు. ఆ కామెడీ సీన్స్ కదా ఎమిడి మోడ్, ఆ సీన్స్ అని తమిళలో చెప్తా ఉంటే నవ్వేవాడు అనమాట. ఆయన నవ్వుతుంటే నేను చూసుకునేవాడిని. ఎందుకంటే నేను ఆయన ఫ్యాన్. నా కొడుకు చిన్నప్పుడు క్యాసెట్ చూపిస్తే చిన్నప్పుడు ఎప్పుడు భాష అంటుండేవాడు ఆయన అనమాట. అండ్ రాఘవేంద్రరావు గారికి దాసరి గారితో మీకు మంచి అనుబంధం ఉంది. బాగా అనుబంధం. ఎలా ఒకసారి చెప్పండి. రాఘవేంద్ర గారిది దాసనారాయణ గారి కంపల్సరీ నేను ఉండేవాడినండి. నాకు కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చేవాళ్ళు. నేను యాక్ట్ చేస్తుంటే నాకు సజెషన్స్ ఇవ్వడం కానీ, నా చేత చేయించుకోవడం కానీ. దాసనారాయణ గారు ఆయనే సాటి, రాఘవేంద్ర గారు ఆయనే సాటి. రాఘవేంద్ర గారు అయితే నేను షాట్ లేనప్పుడు సుధా ఏదో చెప్పరా, ఏదో చెప్పి జోక్ చెప్పు నవ్వించరా అనేవాడు. నేనేదో చెప్తే ఆయన పగలబడి నవ్వేవాడు ఉండేది. షూటింగ్ ఒక జోక్ చెప్పండి. నేను కనపకపోతే అరే సుధాకర్ని పిలవండిరా, ఏంటి సుధాకర్ ఏం మాట్లాడమన్నాడు. అంత బాగుండేది. ఏదైనా ఒక జోక్ మా ప్రేక్షకుల కోసం చెప్పండి. నన్ను చిలక ఇట్రా అనేవాడు. చిలకండి ఎట్టుగారంటే చిలక పడుకులు అని చెప్పినట్టు చేస్తావురా, అందు గురించి నీకు చిలక అనేవాడు ఆయన. కాదు రాఘవేంద్ర గారి దగ్గర చెప్పిన జోక్ ఏదైనా ఒకటి చెప్పండి అంటున్నా. అదనే కాదు అదే ఏమంటే ఒకసారి డైరెక్ట్ గారు మీరు సాంగ్లో మరి అందరికి రకరకాల పండ్లు వేస్తూ ఉంటారు కదా పొట్ట మీద, పుచ్చకాయ వేస్తే ఎలా ఉంటుంది చేస్తారా వాళ్ళంతా పగలబడినా కూడా ఉంటాయని. దాసరి గారు ఆయన ఎంజాయ్ చేసేవాడు. ఇప్పుడు మధ్యలో చేసినప్పుడు అయితే సుధాకర్ నీ కాస్ట్యూమ్స్ నువ్వే సెలెక్ట్ చేసుకో, నీ డైరెక్ట్ రెండు నువ్వే చేసుకో అని చెప్పాడు ఆయన. దాన్ని నేను చెప్పాను డబ్బింగ్ చెప్పినప్పుడు చాలా ఎక్కువ టైం తీసుకుంటాను డైరెక్ట్ గారు. నేను డిఫరెంట్గా చెప్పాలనుకుంటున్నాను డబ్బింగ్ అంటే. మజ్ను షూటింగ్కి డబ్బింగ్ దగ్గరుండి దగ్గరుండి కాదు, కాన్సన్ట్రేట్ ఎన్ని టేక్లైనా పర్లేదు సుధాకర్, నువ్వు ఏ ట్రెండ్ అనుకున్నావు ఆ ట్రెండ్లో చెప్పనేవాడు. షూటింగ్లో అలాగే ఫ్రీడమ్ ఇచ్చాడు ఆయన, తర్వాత డబ్బింగ్ అప్పుడు అంత ఫ్రీడమ్ ఇచ్చాడు ఆయన. అందుకే మజ్ను అంత క్యారెక్టర్ పేరు వచ్చింది, బెస్ట్ విలన్ అవార్డు వస్తుంది అనుకున్నంత పేరు వచ్చింది అండి మజ్నుడు. అలా ముచ్చమద్ ముద్దు పినిశెట్టి అవరాజు గారిది, దాంట్లో మంచి పేరు వచ్చింది. విలన్ అనుకుంటే విలన్గా పిక్చర్ చాలా మంచి పేరు వచ్చాయి నాకు. సుధాకర్ ఇంత విలనిజం ఉందా అనుకునేవాడు ఆడియన్స్లో. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.